నాకు కాల్ వచ్చింది, గోపి భాయ్ మే అమీర్ బోల్ రहा हूं, मेरे को मिलना है आपसे. సూపర్ కూల్ మాట్లాడాడు వాడికి, ఇప్పటికీ స్లాంగ్ గుర్తు, అన్ని గుర్తు నాకు. मेरे को मिलना है आपसे, मेरे को भी बहुत खाना पकाना मस्त आता. హైదరాబాద్ లాంగ్వేజ్ అనే ఉంది, మన లాంగ్వేజ్. అంటే ఎక్కడికి వచ్చేయాలరా ఏంటి అంటే, మహావీర్ హాస్పిటల్ है उसके बगल में आ जाओ, एक कैफे है उसमें उधर मिलेंगे అని చెప్పాడు. సరే అని చెప్పి కార్ తీసుకొని, నేను అప్పుడు ఎవడు పిలిచినా ఎక్కడికైనా వెళ్ళిపెట్టాను నేను. కార్ తీసుకొని వెళ్ళిపోతే డైరెక్ట్గా ఓనర్ దగ్గరికి వెళ్ళిపోయి, అమీర్ అంట మీ కెఫే నుంచి కాల్ చేశారు, కలవాలి అంటే. ఐ థాట్ హీఈస్ వన్ ఆఫ్ ద ఓనర్స్ ఆర్ ఎనీబడి అనుకో. ఓకే. వాడు ఒక స్లాంగ్లో పిలిచాడు. దట్ స్లాంగ్ ఓన్లీ వి యూజ్ ఫర్ వర్కర్స్, లేబర్స్. ఆ స్లాంగ్ అట్లా పిలిస్తే ఒకళ్ళు వచ్చాడు, ఒకడు వస్తున్నాడు లోపల నుంచి, బాగా బట్టలన్నీ మాసిపోయి కొంచెం ఇదిగా ఉన్నాడు. వచ్చి వాడిని చెప్తాడేమో చెఫ్ అయ్యాడు అనుకుంటే, వీడే అమీర్ అన్నాడు. వాడు ఏ రకంగానూ అగైన్ అనదర్ స్టీరియోటైప్, యూ విల్ నెవర్ ఎవర్ థింక్ దట్ వాడికి వంట వచ్చని కూడా మీరు అనుకోరు. హీస్ అ క్లీనర్ దర్. ఓకే. ఏంట్రా అంటే, ఒక నిమిషం ఛాయ్ తాగుతూ బయట మాట్లాడుకుందాం, దిస్ ఇస్ మై వర్క్ స్పేస్, సో మనం బయట మాట్లాడదాం అన్నాడు. ఓకే రా బయట మాట్లాడదాం అని వాడే 2 ఛాయలు తీసుకున్నాడు. ఐ డెంట్ పే, హీ ఓన్లీ పెయిడ్. 2 ఛాయలు తీసుకొని నా కార్ దగ్గరికి వెళ్తే ఒక పుస్తకం తెచ్చాడు, కొంచెం మాసిపోయి అదంతా ఉంది. హీ గేవ్ దట్, గోపి భాయ్ ఏ మేరా రెసిపీ బుక్ హై. అరే వా. ఐ హ్యావ్ అరౌండ్ 70-80 రెసిపీస్. ఏం రెసిపీస్ అని ఓపెన్ చూస్తే స్ట్రాబెరీ మటన్, కీమా కచోరీ, ఇట్లాంటివి డిషెస్ అన్ని ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడు తినలేదు అవి. స్ట్రాబెరీ మటన్ మీరు ఎప్పుడన్నా తిన్నారా నాకు తెలియదు. మీరు ఎప్పుడన్నా తిన్నారమ్మా? ఈ రోజుకి చాలా మంది తెలియదు. కీమా కచోరీ ఇప్పుడు కొంచెం కొంతమంది తిన్నారేమో.